ఇదేంటిదండి? గోంగూర పచ్చడి పెడుతున్నా. ఒట్టి మిరపకాయలు 4, ఎల్లిపాయ ఒక గడ్డ, ఎల్లిపాయల గడ్డ ఒకటి, ఇక పోపు గింజలు ఇన్ని, గోంగూర సరిపోను కొంచెం తగ్గట్టు గోంగూర తగ్గట్టు నూనె అని ప్రాసెస్ చేసిన. నూనెలో ఉడుకుతుంది. ఓకే, ఫస్ట్ పోపు వేసిన తర్వాత గోంగూర వేసారండి? నూనె పోసి పోపులా ఒట్టి మిరపకాయలు, ఎల్లిపాయలు, ఆవు గింజలు, జీలకర్ర అవన్నీ వేయాలి. వేసినాక తర్వాత అల్లము, పసుపు వేసినాక ఇప్పుడు గోంగూర వేయాలి. గోంగూర వేసినాక అది అట్లా అవుతుంది, మెత్తగా ఉడికేయాలి. నూనెలో ఉడకాలి మెత్తగా గోంగూర. ఉడికినాక ఆ తర్వాత పేస్ట్ వేయాలి, పచ్చిమిరపకాయల పేస్ట్. అంతే. ఇక కొంచెం గరం మసాలా వేసిన కలపాలి. ఇది చేసింది. హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు గోంగూర పచ్చడి పెడుతున్నా. పచ్చిమిరపకాయలు, మిరపకాయలు పేస్ట్ వేసిన. ఆ తర్వాత ఆవాల పిండి పేస్ట్ వేసిన. ఇది తగినంత ఆవాలు, జీలకర్ర, మెంతులు కలిపి చేసిన. తర్వాత కొబ్బరి పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసిన. ఇప్పుడు మొత్తం సాల్ట్ తగినంత మొత్తం మిశ్రమం కలపాలి. బాగా నూనెలో ఉడకాలి. బాగా ఫ్రై కావాలి నూనెలో. ఎర్ర గోంగూర, దీన్ని ఎర్ర గోంగూరను కుంటి కూర అంటారు. మేము మాత్రం ఎక్కువ శాతం ఎర్ర గోంగూర పచ్చడి అంటాం. అయింది.